నమస్తే అండి. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఈరోజు మనం ఎండు చేపలు, దోసకాయ కూర ఎలా వండుకోవాలో చూద్దామండి. మా ఇంటి దగ్గర అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మాకు అలవాటు లేదండి. మా అమ్మ వాళ్ళు ఎండు రొయ్యలు తింటారు కానీ నేను తినేదాన్ని కాదు. మా అత్తయ్య గారు వాళ్ళు కూడా ఎండు రొయ్యలు తింటారండి. మా వారైతే తినరు, ఏవి తినరండి. కానీ ఒకసారి యూట్యూబ్లో ఎవరో కూర చేస్తే నాకు చూసి తినాలనిపించిందండి. అందుకు నేను తెప్పించుకున్నాక ఒక 3-4 టైమ్స్ నేను ట్రై చేశాను కానీ నాకు సరిగ్గా వచ్చేది కాదండి. ఆ వాసన, నీసు వాసన అలా ఉండేది, నాకు నచ్చేది కాదు. తర్వాత మెల్లగా మాడిఫై చేసుకుంటూ దాన్ని ఎలా చేయాలనే ప్రాసెస్లో నేనే అర్థం చేసుకుని వండటం మొదలుపెట్టానండి. అప్పటి నుంచి బాగానే కుదురుతుంది. ఫస్ట్ మనం ఎండు చేప ముక్కల్ని గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టాలండి. నానబెట్టి పైన తెల్ల తెల్లగా ఉంటుందండి. ఎందుకంటే ఉప్పు వేసి ఎండబెడతారు కాబట్టి ఆ తెల్లగా ఉన్నదంతా మనం మొత్తం నీట్గా పోయేదాకా శుభ్రంగా కడుక్కోవాలండి. 3-4 సార్లు నీళ్లు మార్చుకుంటూ కడుక్కోవాలండి. ఆ మురికంతా పోయి ఈ ముక్కలు ఇప్పుడు నేను మీకు చూపించినట్టు అట్లా నీట్గా వచ్చే వరకు ఆ పైన తెలుపుదంతా పోయి ఉండే వరకు కడుక్కోవాలండి. ఇలా చేసుకుంటే మనకి ఆ నీసు వాసన అనేది ఉండదండి. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టానండి. నేను ఐరన్ కడాయిలో చేసుకుంటున్నానండి. ఇట్లాంటి కూరలకి ఐరన్ కడాయిలో అయితే చాలా బాగా వస్తుందండి. అందుకని నేను ఐరన్ కడాయి యూస్ చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసి ఆయిల్లో ఎండు చేప ముక్కల్ని నేను వేయించానండి. కొంచెం క్రిస్ప్ అయ్యి బాగుంటుందండి. ఇది ఇంకో టిప్ అండి. ఇలా చేయటం వల్ల కూడా ముక్కలకి నీచు వాసన ఉండదు. అలాగే కూర చాలా రుచిగా కూడా ఉంటుందండి. అందుకని నేను ఇలా చేశాను. అదే ఆయిల్ కొంచెం బ్లాక్గా ఉంటుందండి. ఎందుకంటే మనం ముక్కల్ని వేయించాం కాబట్టి. అదే ఆయిల్లో నేను ఒక ఫుల్ ఉల్లిపాయ, ఒక అర ముక్క ఉల్లిపాయ తీసుకున్నానండి. 2 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని నూనెలో వేసి వేయించుకున్నానండి. ఆ నూనె ఫస్ట్ బ్లాక్లో ఉంటుంది కానీ కూర ఫినిష్ అయ్యే టైంకి అది కూర నార్మల్ కలర్లోకి వచ్చేస్తుందండి. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలండి. మరీ బ్రౌన్ రావసరం లేదు కానీ పింక్ కలర్ కన్నా కొంచెం ఎక్కువే వేగాలండి. వేగిన తర్వాత నేను కొంచెం పసుపు వేసి దోసకాయ ముక్కల్ని నేను వేసుకున్నానండి. దోసకాయ ముక్కలు కొంచెం చిన్నగా తరుక్కుంటేనే బాగుంటుందండి. దోసకాయ ముక్కలు వేసినాక దోసకాయ ముక్కలు నూనెలోనే శుభ్రంగా మగ్గిపోవాలండి. ఆ తర్వాతే మనం నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడే పోసుకుంటే కూర అంత రుచిగా ఉండదు. శుభ్రంగా మగ్గే వరకు మనం వేయించుకోవాలండి. మనం కూరలో ఉప్పు వేసే సమయంలో మాత్రం ఒకటి దృష్టిలో ఉంచుకోవాలండి. దీంట్లో ఆల్రెడీ ఉప్పు దానం ఉంటుంది కాబట్టి మనం ముందు కొంచెమే వేసుకుని తర్వాత కావలిస్తే మళ్ళీ వేసుకోవచ్చండి. తర్వాత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి. ఇంకా దోసకాయ ముక్క మెత్తబడిపోయింది అనుకున్నప్పుడు కారం వేసి కలుపుకోవాలండి. కారం కూడా వేగాక వాటర్ పోసుకోవాలండి. 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. వాటర్ పోసాక ఒక ఉడుకు వచ్చాకే మసులుతున్నప్పుడు మాత్రమే మళ్ళీ మనం చేప ముక్కలు వేయాలండి. ముందే వేయకూడదు. ముందే వేస్తే చేప ముక్కలు మెత్తపడిపోతాయండి. అది వాటర్ ఉడుకు వచ్చినప్పుడు ముక్కలు వేసి ఆ వాటర్ నీరంతా ఎగిరిపోయే వరకు మనం కూరని ఉడికించుకోవాలండి. నూనె మొత్తం మళ్ళీ బయటికి రావాలండి. అప్పుడు దాకా మనం కూరని మగ్గబెట్టుకోవాలి. నూనె బయటికి తేలి కూరలో ఉన్న నీరంతా ఎగిరిపోయే వరకు మనం అంత దగ్గరికి రానిచ్చుకోవాలండి. అప్పుడే కూర రుచిగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నాలా మీరు కూడా బిగినర్స్ ఫస్ట్ టైము టేస్ట్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా ఈ టిప్స్ పనికొస్తాయని నేను చెప్తున్నానండి. అందుకే ఎండు రొయ్యలు, ఎండు చేపలు తినటం ఇష్టం ఉంటుంది కానీ వాటిని చేయటం ఇష్టం లేకో, వాటిని ఎలా చేయాలో తెలియకో, లేదా అవి వాసన వస్తున్నాయి అన్న భయంతోనో మనం చేసుకోవటం మానేస్తామండి. ఇలా చేసి చూడండి, మీకు ఖచ్చితంగా స్మెల్ అనేది రాదు. అంటే 0% అయిపోతుందని నేను అన్నాను కానీ 90% స్మెల్ అయితే రాదండి. 10% అయితే అది కామనే కదండి. లైవ్ ఫిష్లే స్మెల్ వస్తాయి. ఎండిపోయినవి ఆ 10% కూడా రాకుండా ఉండాలంటే చాలా కష్టము. ఒకసారి ఈ ప్రాసెస్లో వండి చూడండి. కూర దగ్గరికి వచ్చేసి కూర అంతా అయిపోయినాక కూరని ఆ ఇనప కడాయిలో వదిలేయకండి. ఇది ఉప్పు చేప కాబట్టి కడాయి మన కూర ఐరన్ ఫ్లేవర్ తీసేసుకుంటుందండి. అంత బాగోదు. అందుకే వెంటనే డిష్ అవుట్ చేసేసుకోండి.
మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక నాకు చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.